Hi viewers, welcome to Bharathi Technologies, Accounting and Taxation Software Training Institute. I am Bharathi. సో ఈరోజు వీడియోలో నేను జూలై మంత్లో మనకి ఆన్లైన్ క్లాసెస్ ఏ కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది కాల్ చేస్తున్నారు. సో లాస్ట్ మంత్ నుంచి మేడం టాలీ ప్రైమ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, జిఎస్టీ ఎప్పుడు క్లాస్ అవుతాయని. సో మీకు అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. మనకి న్యూ బ్యాచ్ అనేది జూలై 6th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఫుల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, టాక్సేషన్ ప్లస్ అకౌంటింగ్ రెండు. సో మనకి కోర్స్ వచ్చి టాలీ ప్రైమ్, జిఎస్టీ ప్లస్ టీడీఎస్ టీసీఎస్ ఈ మూడు కలిపి విత్ రిటర్న్ ఫైలింగ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి సో మీరు మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చు, క్లాసెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎస్ఐ పిఎఫ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఉందండి, ఈఎస్ఐ పిఎఫ్ క్లాసెస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. చాలామంది టాలీ ప్రైమ్ జిఎస్టీ కావాలని అడుగుతున్నారు. సో మీకు ఫుల్ ఇది మొత్తం కలిపి ఒక కోర్సు, టాలీ ప్రైమ్ జిఎస్టీ టీడీఎస్ టీసీఎస్ సో అండ్ ఈఎస్ఐ పిఎఫ్ మొత్తం కలిపి ఒక కోర్సు. మీరు ఈ కోర్సులో మొత్తం కొంతమంది నాకు టాలీ ప్రైమ్ వచ్చు మేడం అంటారు, కొంతమంది నాకు జిఎస్టీ వచ్చు అంటారు. ఇండివిజువల్గా మీకు ఏ కోర్సెస్ కావాలంటే కూడా నేర్చుకోవచ్చు. ఇది మొత్తం కలిపి ఒక కోర్స్ కింద నేర్చుకోవచ్చు. లేకపోతే టాలీ ప్రైమ్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు టాలీ ప్రైమ్ నేర్చుకోవచ్చు, జిఎస్టీ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు జిఎస్టీ మాత్రమే తీసుకోవచ్చు. టీడీఎస్, ఈఎస్ఐ పిఎఫ్ మాత్రమే అనుకుంటున్న వాళ్ళు ఆ కోర్సు మాత్రమే కంటిన్యూ అవ్వచ్చండి. సో మీకు ఎలా కావలిస్తే అలా నేర్చుకోవచ్చు. సో న్యూ బ్యాచ్ అనేది మనకి జూలై 6th నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ మార్నింగ్ 7 to 8 ఉంటాయి, ఈవినింగ్ 8 to 9 PM ఉంటాయి. సో అందరూ ఆ టైమింగ్సే ప్రిఫర్ చేస్తున్నారు. చాలామంది నోటిఫికేషన్ అడుగుతున్నారు మేడం నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. సో మీరు మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చండి. నెక్స్ట్ మనము టాలీ ప్రైమ్లో ఏ సిలబస్ చెప్తాము, జిఎస్టీ టీడీఎస్లో ఏ సిలబస్ చెప్తాము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కాల్ చేసి అడుగుతుంటారు మేడము ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయా అనేసి. సో ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయమ్మా. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో లేదు ప్రజెంట్ అయితే. సో మీకు ఆన్లైన్ క్లాసెస్లో జూమ్ ద్వారా క్లాసెస్ తీసుకుంటాము, విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. మొత్తము కోర్స్ ఓరియంటెడ్ కాకుండా ఆల్రెడీ నేను అకౌంటెంట్గా వర్క్ చేశాను కాబట్టి టాలీ ప్రైమ్లో మీరు యాజ్ అ కంపెనీలో ఎక్కడైనా వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో మీకు కంపెనీలో లెడ్జర్స్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఓచెస్ ఎలా వేసుకోవాలి, పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, సో టాలీ ప్రైమ్లో మొత్తం ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాలీ ప్రైమ్ సిలబస్ ప్రకారం మొత్తం చెప్తాను. అదేవిధంగా జిఎస్టీ కూడా, జిఎస్టీ బేసిక్స్ నుంచి రిటర్న్స్ ఫైలింగ్ వరకు. టీడీఎస్ కూడా అంతే, టీడీఎస్ అంటే ఏంటి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, టీసీఎస్ కూడా చెప్తాను. చాలామంది ఈఎస్ఐ పిఎఫ్ అడుగుతున్నారు, ఈఎస్ఐ పిఎఫ్ ఫైలింగ్ నేర్చుకోవాలని. సో ఈఎస్ఐ పిఎఫ్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, నెక్స్ట్ దాన్ని మనము క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, పర్సంటేజ్ ఎంత, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, చలాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇప్పుడు మనం సిలబస్ ప్రకారం ఏమేమి చెప్తామో చూద్దామా. చాలామందికి డౌట్ ఏంటంటే మీరు చెప్తున్న కోర్సు నేర్చుకుంటే మేము వర్క్ చేయగలమా లేదా అని. సో మేము కంపల్సరీ వర్క్ చేసుకోగలరండి. యాజ్ మీకు ఇండస్ట్రీలో యూజ్ అయ్యేటట్టే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆల్రెడీ మేము కంపెనీస్లో అకౌంటెంట్గా వర్క్ చేసాం కాబట్టి మీకు ఆ సినారియోస్ అన్నీ మాకు తెలుసు కాబట్టి అన్నీ మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాబ్లం ఏముండదు జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్ రిటర్న్స్, టాలీ ప్రైమ్ కూడా ఎవ్రీ పాయింట్ కవర్ చేయడం జరుగుతుంది మనకి. మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా యూజ్ అవుతాయి టీడీఎస్ అనేది, మీరు ఎలా వర్క్ చేసుకోవాలి మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఇండివిజువల్గా హ్యాపీగా యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేసుకోవచ్చు, టాలీ ప్రైమ్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, జిఎస్టీ రిటర్న్స్ మీరే ఫైల్ చేసుకోవచ్చు, టీడీఎస్ రిటర్న్స్ కూడా మీరే ఫైల్ చేసుకోవచ్చు. థియరిటికల్గా థియరీ చెప్తాము, ప్లస్ ప్రాక్టికల్గా ఎలా వేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోట్స్ కూడా సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు టాలీ ప్రైమ్లో ఏ సిలబస్ కవర్ అవుతుంది, జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ అవుతుంది, టీడీఎస్లో ఏ సిలబస్ కవర్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. కొంతమంది ఆఫ్ చూసేసి సో క్రాష్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు. సో అలాంటివేమీ దయచేసి అలాంటివి చేయొద్దండి. సో ఏ సిలబస్ ఉన్నాయో దాని ప్రకారం మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంట్లో నో డౌట్ అబౌట్ దట్
సో క్లాసెస్ రెగ్యులర్గా డైలీ జరుగుతాయి. డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది, 1 అవర్ టు 1.5 అవర్ క్లాస్ ఉంటుంది. జూమ్ ద్వారా క్లాసెస్ తీసుకుంటాను. సో లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో లైక్ మీరు ఎవరైనా మీ సొంతంగా బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా, సో మీరు ఈ కోర్సెస్ నేర్చుకోవాలన్నా కూడా హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చుమా. సో నెక్స్ట్ ఇక్కడ నేను లైక్ మన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి శ్రీ భారతి టెక్నాలజీస్. మా వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాను. మీరు గూగుల్ సెర్చ్ పేజ్లోకి వెళ్ళి వెబ్సైట్ అడ్రస్ కొట్టారంటే సో లైక్ ఏ కోర్సెస్ ఉన్నాయి రిమైనింగ్ అని కూడా డిస్ప్లే అవుతాయి. మీరు అక్కడ కూడా చూస్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఇప్పుడు లైక్ టాలీ ప్రైమ్లో ఏ సిలబస్ కవర్ అవుతుంది, జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో మనకి టాలీ ప్రైమ్ వచ్చేటప్పటికి టాలీ ప్రైమ్ సిలబస్ అనేది మనకి ఫస్ట్ కంపెనీని ఎలా మెయింటైన్ చేయాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను, తర్వాత ఫ్యూచర్స్ చెప్తాను, తర్వాత కంపెనీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో మల్టిపుల్ కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీని ఎలా డిలీట్ చేయాలి, ఆల్టర్ చేయాలి, షట్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. గ్రూప్స్ అంటే లైక్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, అవి మనం టాలీలో ఎలా క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత లెడ్జర్స్ అంటే మాస్టర్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మనకి మాస్టర్స్లో లెడ్జర్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనము లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఆల్టర్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వోచర్స్ క్రియేషను, నెక్స్ట్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ మనం టాలీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బుక్ ఆఫ్ అకౌంట్స్, సో ఫైనల్ అకౌంట్స్ అని కూడా అంటాం మనం. లైక్ మనం లెడ్జర్ బుక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లెడ్జర్ బుక్స్ ఎలా చూడాలి, లెడ్జర్ బ్యాలెన్సింగ్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సపోజ్ అకౌంటింగ్ బుక్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే వాటిని ఎలా ఆల్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ F11 ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. F12 కాన్ఫిగరేషన్, కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, మల్టిపుల్ కరెన్సీ. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి అకౌంటింగ్లో వస్తాయి. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఇన్వెంటరీ, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం, సో ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఎలా వేసుకోవాలి, ఇన్వెంటరీలో మనకి ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్టాక్ సమరీ ఎలా చూడాలి, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ, క్యాష్ డిస్కౌంట్ కాలం, జీరో వాల్యూడ్ ఎంట్రీస్, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, పేరోల్. సో మనకి ఇంకా టెక్నికల్ ఇష్యూస్కి వచ్చే కొందికి లైక్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, సో ఇన్వాయిస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చాప్టరు, బ్యాకప్ అండ్ రీస్టోరు, ఎలా ప్రింటింగ్ రిపోర్ట్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇన్వెంటరీలో మల్టిపుల్ గోడౌన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఎలా వేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్, టీడీఎస్ ఎంట్రీసు, టీసీఎస్ ఎంట్రీసు, జేఎస్ఎన్ఓ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా చూడాలి, సో జిఎస్టీఆర్ 1, 2, 3 అంటే ఏంటి. సో ఇవన్నీ మనకి టాలీ సిలబస్లో కవర్ అవుతాయి. సో ఈ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్లస్ బుక్ ఆఫ్ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ప్లస్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా యూజ్ చేయాలి, షార్ట్ కట్ కీస్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీకు టాలీ ప్రైమ్ ఒకే కోర్స్ కావాలి అంటే కూడా మీరు ఇండివిజువల్గా ఒకటే నేర్చుకోవచ్చు. సో లైక్ మీకు వేరే కోర్సెస్ జిఎస్టీ, టీడీఎస్ అవి కావాలంటే కూడా అవి కూడా నేర్చుకోవచ్చు అండి. సో కొంతమంది మాకు టాలీ ప్రైమ్ వచ్చు మేడం, సో మాకు లైక్ జిఎస్టీ కావాలి, టీడీఎస్ మాత్రమే కావాలి అడుగుతుంటారు. అవి మాత్రమే కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టీడీఎస్ సిలబస్కి వస్తే లైక్ మనకి టీడీఎస్కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ టీడీఎస్ రేట్స్, స్లాబ్ రేట్స్ ఎలా ఉంటాయి, సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, సో మనకి ట్యాన్ నెంబర్ అంటే ఏంటి, ఎవరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి, సో దేనిపైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి, సో నాన్ శాలరీ పైన టీడీఎస్ ఎలా డిడక్ట్ చేసుకోవాలి, డిడక్టర్ అంటే ఎవరు, డిడక్టీ అంటే ఎవరు, సో డిడక్ట్ చేసిన అమౌంట్కి చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ టీడీఎస్ రిటర్న్స్ అనేవి ఎలా ఫైలింగ్ చేసుకోవాలి, సో టీడీఎస్ రీఫండ్ అనేది మీకు ఎలా వస్తుంది, డ్యూ డేట్స్ ఏంటి, పెనాల్టీస్ ఏంటి, టీడీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, సో టీడీఎస్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి మనం టాలీ ప్రైమ్లో, సో శాలరీస్ పైన టీడీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో తర్వాత రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, పేమెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, ఇలా టీడీఎస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామా. నెక్స్ట్ టీడీఎస్లో ఫార్మ్స్, రిటర్న్ ప్రాసెస్, మనకి టీడీఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి కదా, సెక్షన్ 80C నుంచి సెక్షన్ 8U వరకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిబేట్ అంటే ఏంటి, రిబేట్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ టీడీఎస్లో మనకి కొత్తగా 194Q టీడీఎస్ వచ్చింది కదా, అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లైక్ మీరు హ్యాపీగా నేర్చేసుకోవచ్చుమా. సో నెక్స్ట్ టీసీఎస్ విషయానికి వస్తే మనకి టీసీఎస్ ట్యాక్స్ కూడా ఉంది.
TCS అంటే ఏంటి, TCS సెక్షన్స్ అండ్ రేట్స్, TCS ఎంట్రీస్ ఇన్ టాలీ ఫ్రేమ్, హౌ టు క్రియేట్ TTS చలన్స్, TCS సెక్షన్స్, రిటర్న్ ప్రాసెస్. నెక్స్ట్ మనకి TCS 206C1H ప్రకారము TCS న్యూ రూల్స్ ఏంటి, ఏ గూడ్స్కి మనం TCS క్యాలిక్యులేట్ చేస్తాం, పర్సంటేజ్ ఎలా ఉంటుంది, పేమెంట్ ఎలా పే చేసుకోవాలి, రిటర్న్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు TDS TCS నేర్చుకోవచ్చు, GST కూడా నేర్చుకోవచ్చుమా. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా అకౌంటెంట్గా వర్క్ చేయాలంటే కంపల్సరీ అయిపోయినాయిమా. మీకు టాలీ ఫ్రేమ్తో పాటు GST తెలిసి ఉండాలి, ప్లస్ TDS కూడా తెలిసి ఉండాలి. తెలిస్తేనే మీరు ఎంట్రీస్ వేసుకోగలరు, అకౌంటెంట్గా వర్క్ చేసుకోగలరు. కాబట్టి ఇవన్నీ కలిపి నేను ఒక ప్యాకేజ్గా పెట్టాను. సో నెక్స్ట్ GSTలో మనకి ఏ సిలబస్ కవర్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో GSTలో మనకి ఏ సిలబస్ కవర్ అవుతుందో, మనకి టోటల్ 20 చాప్టర్స్ కవర్ అవుతాయి GSTలో. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ GST చెప్తాను. GST అంటే ఎవరో ఏంటో తెలియని వాళ్ళు కూడా హ్యాపీగా నేర్చుకోవచ్చు సబ్జెక్టు. ఇది ఒక రెఫరెన్స్ బుక్ లాగా ఉంటుందండి మా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడము. మొత్తం ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్స్ ఆఫ్ GST. సో నెక్స్ట్ GSTలో ఎన్ని టైప్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, స్లాబ్ రేట్స్, నెక్స్ట్ GST రేట్స్. సో నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ డీలర్స్, ఇన్వాయిసింగ్ ఎలా వేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్, ఏ స్టేట్స్లో ఏ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మళ్ళీ తర్వాత పేమెంట్ ఎలా చేయాలి, GST పేమెంట్, చలన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, వాటి రూల్స్ ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిటర్న్స్, మనం ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. సో మనం GSTR 1, 3B, 9 రిటర్ను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఫైలింగ్ చేసుకోవాలని. నెక్స్ట్ మనకి లైక్ ఆడిట్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఆడిట్ చేయించుకోవాలి, GSTR 9 అంటే ఏంటి, 9C అంటే ఏంటి. నెక్స్ట్ ఈవే బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి సర్వీసెస్ కూడా సర్వీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సర్వీస్కి GST ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇన్వాయిస్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రేట్స్ ఎలాగుంటాయి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, టైమ్ ఆఫ్ టాక్సేషన్, ప్లేస్ ఆఫ్ సప్లై, అకౌంటింగ్ రికార్డ్స్, రీఫండ్స్, క్యాన్సిలేషను, TDS అండర్ GST, TCS అండర్ GST కాంప్లయన్స్. సో ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీఫండ్ ప్రాసెస్, క్యాన్సిలేషన్ ప్రాసెస్, GST పోర్టల్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, HSN నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, GST నెంబర్ రాంగ్ ఆర్ రైట్ ఎలా చెక్ చేసుకోవాలి, రిటర్న్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో, మొత్తం మీరు వర్క్ చేసుకునేటప్పుడు మీకు ఏమేమి కావాలో ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చండి. సో మీకు ఇదంతా ఒక కోర్సు లాగా పెట్టా నేను, టాలీ ఫ్రేమ్, GST, TDS, TCS. ఎందుకంటే ఇప్పుడు అకౌంటెంట్గా వర్క్ చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ తెలుసుకొని ఉండాలి. కాబట్టి కొంతమంది మాకు టాలీ ఫ్రేమ్ వచ్చు మేడం, మాకు అవసరం లేదు అంటారు. అలాంటి వాళ్ళు GST మాత్రమే నేర్చుకోవచ్చు. సో GST కూడా వచ్చు అనుకున్న వాళ్ళు మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఇండివిజువల్గా తీసుకొని నేర్చుకోవచ్చు, మొత్తం కూడా నేర్చుకోవచ్చు అండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగచ్చు మీరు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. చాలామంది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి మా. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మా. చాలామంది వర్క్ చేసేటప్పుడు సఫర్ అవుతుంటారండి, మేడం మాకు టాలీ ఫ్రేమ్, GST అన్నీ వచ్చు, రిటర్న్స్ ఫైలింగ్ మాత్రమే రాదు, మాకు TDS రిటర్న్స్ చేస్తాము, నాకు థియరీ రాదు అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ESI PF కూడా అంతే. సో మాకు చలన్ జనరేట్ చేయడం రాదు, ECR అప్లోడ్ చేయడం రాదు అంటారు. సో మీకు ESI PF సో ఈ ఫైలింగ్ కూడా నేర్పిస్తామండి. సో మీరు వర్క్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఇబ్బంది పడుతుంటే కూడా సో మీకు ఆ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తీసుకోవచ్చు, డీటెయిల్స్ తీసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.